ఈరోజు నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. దీనికి దాతలు శ్రీ సోంపల్లి రఘురామనాయుడు, శ్రీ కూచి గోవిందనాయుడు సారథ్యంలో 1200 మందికి క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసీ స్టేడియం గౌరవ అధ్యక్షులు నలుబోలు బలరామయ్య నాయుడు పాల్గొనడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామారావు చేతుల మీదుగా వాళ్ళకి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు, అరిగెల సాయిరాం తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా ప్రతి సంవత్సరం ఖమ్మం తప్పకుండా పిల్లలకు, క్రీడాకారులకు పౌష్టికాహారంగా చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. వాకర్స్ అసోసియేషన్ వారు గత నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 20వ తారీఖు నుంచి వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దిగ్విజయంగా జరుగుతుంది. రోజు దాతలు ముందుకొచ్చి మా వాకర్స్ అసోసియేషన్కి సహకరిస్తూ ఈ పిల్లలందరికీ కూడా ఈ వేసవి శిక్షణ క్రీడ పొందుతున్న పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం, కోడిగుడ్లు, కేకులు, అరటిపండ్లు, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ వారికి మనోధైర్యాన్ని నింపుతూ బాగా బలంగా ఉండాలా, బాగా ఆటలు ఆడుకోవాలా, మంచి ఉత్తీర్ణులై స్పోర్ట్స్లో కానీ వాటిల్లో కానీ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం గత 20-25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ వారు దిగ్విజయంగా నడుపుతున్నారు. ఈరోజు దాతలుగా ఉభయదాతలుగా కూచి గోవిందయ్య నాయుడు అలాగే సోంపల్లి రఘురామనాయుడు వీరిద్దరు కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కూచి గోవిందయ్య గారు ఒక ఉపాధ్యాయునిగా గత 1963లో జాయిన్ అయ్యి 68లో జాయిన్ అయ్యి 2004లో ఆర్ఎస్ఆర్ స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఖాళీగా లేకుండా ఎంతో ఉత్సాహంగా వ్యాపారాలు చేస్తూ ముందుకు వస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నాడు. అలాగే సామాజిక వర్గంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దాంట్లో కూడా ముందుంటున్నాడు. మంచి సేవాకర్త అటువంటి కూచి గోవిందయ్య నాయుడు గారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మరొక దాత సోంపల్లి రఘురామయ్య నాయుడు గారు రైతు కుటుంబంలో పుట్టి వ్యాపారవేత్తగా ఎదిగి ఇండస్ట్రీస్ పెట్టి దాంట్లో ఉంటూ మరలా కూడా ఇప్పుడు ఒక రైతుగా ఒక తోటలు అవి వేసి ఉత్సాహంతో ఆయన ఉంటున్నాడు. మంచి సేవా తత్పరుడు. వీరిద్దరు కూడా ఇంకా ఎన్నో సంవత్సరాలు సంతోషంగా వాకింగ్కి వచ్చిన రోజులు ఇద్దరు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వారు ఇంకా ఉండి ఎన్నో సంవత్సరాలు ప్రజలకి సేవ చేయాలని వారిద్దరిని కూడా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్. సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మా అసోసియేషన్ సభ్యులందరూ ఎంతో ఉదారంతో డొనేషన్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు దాతలుగా వ్యవహరిస్తున్న శ్రీ సోంపల్లి రఘురామయ్య నాయుడు గారు మరియు కూచి గోవిందయ్య నాయుడు గారు వీరిద్దరూ ఈరోజు ఈ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి నెల మొదటి ఆదివారం ఈ వాకర్స్ మిత్రులందరికీ బీపీ మరియు షుగరు పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా 4వ ఆదివారం ఒక డాక్టర్ని, మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలిచి ఆరోగ్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎన్నో దాన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ, బ్లడ్ డొనేషన్స్ అన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తామని చెప్పి ఇందు మూలంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.